హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్గా 2 రకాల వడియాల రెసిపీస్ని చూపించబోతున్నాను. వీటిని చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా పెట్టొచ్చండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఈ వడియాలు చేయడానికి ఒక గిన్నెలోకి పావు గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ గ్లాస్ తోటే మనం బియ్యం పిండి తీసుకుంటాము. ఒక గ్లాసు బియ్యం పిండికి పావు గ్లాసు సగ్గుబియ్యం వేస్తే సరిపోతుంది. తర్వాత వీటిని వాటర్తో శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైటే నానబెట్టేశానండి. ఉదయానికల్లా చక్కగా నానిపోయి ఉంటాయి. మనం సగ్గుబియ్యం కానీ ఇలా బియ్యం పిండి కానీ లేదంటే వాటర్ కానీ ఒకటే గ్లాస్ తోటి కొలుచుకోవాలండి. కొలతలు అనేవి ఇవి వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉండాలి. సగ్గుబియ్యం నానిపోయాయి కదా, ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుని మరొక గిన్నె తీసుకోవాలి. మనం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం పిండి వేయాలి. ఇప్పుడు బియ్యం పిండి తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెను కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క 4 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా లోతుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకోవాలి. దీనిలోకి బియ్యం పిండి కొలుచుకున్న గ్లాస్ తోటి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బియ్యం పిండిలో 2 గ్లాసులు, ఇప్పుడు ఎసరికి 6 గ్లాసులు, మొత్తం 8 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి వాటర్ని బాగా కాగనివ్వాలి. ఈ వడియాలకి వాటర్ పోసేటప్పుడు మాత్రం కరెక్ట్గా పోసుకోవాలి. ఒక గ్లాసు ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం వేయకండి. వడియాలు పెట్టేటప్పుడు పిండి బాగా చిక్కగా అయిపోతుంది. వాటర్ బాగా వేడైన తర్వాత దీనిలో ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం నానపెట్టి వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు ఇలా కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగు అంటుతుంది. చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండి వాటర్ని ఇలా సగ్గుబియ్యంలో కలిపేయాలి. ఇలా మొత్తం బియ్యం పిండి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. మంటని తక్కువలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి. ఈ బియ్యం పిండి వేసిన తర్వాత ఇలా కలుపుతూ కొద్దిసేపు ఉడికించాలండి. మనకు పిండి బాగా ఉడకలేదంటే వడియాలు పెట్టిన తర్వాత పగుళ్ళు వస్తాయి. అందుకే బాగా ఉడికించాలి. పిండి బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించాలి. చూడండి, పిండి బాగా ఉడికి ఇలా చిక్కబడుతున్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ టైంలోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి మొత్తం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. వీటిని ఇలా చివర్లో యాడ్ చేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వడియాలు పెట్టినప్పుడు మరీ ఎల్లో కలర్లో కాకుండా వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు వడియాలు పెట్టడానికి ఎండ బాగా తగిలే చోట ఇలా ఒక క్లాత్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ సమానంగా పరుచుకోవాలి. ఇలా క్లాత్ మీద పెట్టే పని అయితే వాటర్తో శుభ్రంగా తడిపి వేసుకోవాలి. తర్వాత ఇలా పిండిని చిన్న గిన్నెలో వేసుకుని ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. మనం చిన్న స్పూన్తో పెడితే చిన్న సైజులో వస్తాయండి. కొంచెం పెద్ద స్పూన్ తోటి ఎక్కువ పిండి వేస్తే పెద్ద సైజులో వస్తాయి. నేను ఇక్కడ పిండి కొంచెం చల్లారిన తర్వాత పెడుతున్నాను కాబట్టి పిండి కొంచెం చిక్కబడింది. మనం వేడి మీదే పిండి వడియాలు పెట్టేసుకుంటే ఇంకొంచెం పలుచగా వస్తాయి. ఇలా పెట్టినా కూడా చాలా తొందరగా ఆరిపోయాయండి. ఇలా వడియాలు పెట్టేటప్పుడు మనం స్పూన్ తోటి స్ప్రెడ్ చేయకూడదండి పిండిని, దానంతట అదే స్ప్రెడ్ అవుతుంది. స్పూన్ తోటి కొట్టడం కానీ స్ప్రెడ్ చేయడం కానీ చేసామంటే వడియాలు ఆరిన తర్వాత పగుళ్ళు వస్తాయి. చూడండి, ఇలా మొత్తం పిండి వడియాలన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఒక రోజంతా ఎండనివ్వాలి. నేను మార్నింగ్ 7 కల్లా పెట్టేశాను. ఈవినింగ్ 6 చూస్తే ఈ విధంగా ఆరిపోయినాయి. వీటిని మరొక రోజు ఎండలో ఆరబెట్టాలి. చూడండి, 2వ రోజు ఈవినింగ్ కల్లా ఇలా చక్కగా ఎండిపోయాయి. ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా వడియాలు వేసిన క్లాత్ని రివర్స్లో తిప్పుకోవాలి. తర్వాత దానిపైన ఇలా వాటర్ చల్లుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు, కొంచెం ఇలా చేత్తో చల్లుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే వడియాలు కొద్దిగా నాని చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. ఇలా వాటర్ చల్లేటప్పుడు కూడా మొత్తం క్లాత్ అంతా ఒకేసారి చల్లేయకూడదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుని వడియాలు తీసుకోవాలి. ఇలా క్లాత్ మీద పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయండి, అసలు కష్టంగా ఉండదు. ఇలానే వడియాలన్నింటినీ కొద్దిగా వాటర్ చల్లుతూ ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వడియాల్ని మరొక రోజు ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అయ్యాయండి. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను.
ఇప్పుడు ఈ వడియాలు వేయించడానికి నూనెను బాగా వేడి చేయాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా వడియాలను వేస్తే చాలా బాగా పొంగుతాయి. నూనె బాగా వేడవకుండా వేసినా కూడా మనకి వడియాలు అన్నవి పొంగవండి, గట్టిగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన కొలతల్లో కనుక మీరు వడియాలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా నేను వేయించినప్పుడు. ఈ వడియాల్ని పప్పు, సాంబార్, పులుసు కూరలతోటి సైడ్గా తీసుకుంటే చాలా బాగుంటాయండి. వీటిని మధ్యాహ్నం స్నాక్స్లో కూడా చక్కగా వేయించవచ్చు, పిల్లలకి చాలా బాగుంటాయి. ఇప్పుడు రవ్వతోటి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా ఈజీగా పెట్టొచ్చు. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఈ వడియాలు చేయడానికి నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అన్నమాట. తర్వాత చిన్న మిక్సీ జార్లోకి ఒక 4-5 ఎండుమిర్చి వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టండి. దాంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 8 గ్లాసులు వాటర్ వేయాలి. 8 గ్లాసుల వాటర్ని మీరు కరెక్ట్గా వేయాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ వేసారంటే పిండి బాగా చిక్కగా అయిపోతుంది, వడియాలు అన్నవి సరిగా రావు. ఇలా 8 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసి దీనిపైన మూత పెట్టండి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు వాటర్ తొందరగా వేడవుతాయి. వాటర్ ఇలా బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న బొంబాయి రవ్వని దీంట్లో ఇలా వేస్తూ కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉడికించాలి. చూడండి, ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే మనకి చెక్కబడుతూ ఉంటుంది. చూసారు కదా, కొంచెం చెక్కబడింది. ఇలానే కలుపుతూ కొద్దిసేపు ఉడికించామంటే మనకు బాగా చెక్కబడుతుందండి. చూడండి, ఈ చిక్కదనం ఉంటే మనకు సరిపోతుంది. ఇలా ఉంటే మనకు వడియాలు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ని 1 స్పూన్ యాడ్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. వీటి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి, అల్లం కానీ కారం కానీ వేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని శుభ్రంగా తడిపి వాటర్ మొత్తం పిండేసి మనకి ఎండ ఎక్కడైతే తగులుతుందో అక్కడ ఇలా సమానంగా పరుచుకోవాలి. వీలైతే ఇలా వైట్గా ఉన్న క్లాత్ని తీసుకోండి. మనం వేడి వేడి వడియాలు పెడతాం కాబట్టి కొంచెం కలర్ అంటుతుందేమోనని నేను వైట్ కలర్ తీసుకోమంటున్నాను. తర్వాత పిండిని ఇలా చిన్న బౌల్లోకి తీసుకుని ఒక్కొక్క స్పూను ఇలా వేస్తే పిండి దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది. వీటిని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియం సైజులో పెడుతున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెట్టచ్చు, కానీ మొత్తం పిండి అంతా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. చూడండి, మొత్తం వడియాలన్నీ ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఎండలో మినిమం 2 రోజుల పాటు ఎండనివ్వాలి. చూడండి, 1 రోజులోనే ఈ విధంగా ఎండిపోయాయి. బాగా ఎండ తగిలే ప్లేస్లో పెడితే మనకు 1 రోజులోనే ఈ విధంగా ఎండిపోతాయి. ఇవి ఇలా ఎండిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పి దానిపైన వాటర్ చల్లుకోవాలి. ఎక్కువ కాదండి, కొద్ది కొద్దిగా ఇలా చల్లుకోవాలి. దానివల్ల వడియాలు కొంచెం మెత్తబడతాయి అన్నమాట. తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ పైకి తిప్పి చూడండి, చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. వాటర్ చల్లడం వల్ల మనకి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. ఈ వడియాల్ని ఇలా కొంచెం మందంగా పెట్టడం వల్ల ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. మరీ పలుచగా పెట్టుకుంటే మనకు అంత తొందరగా రావన్నమాట. తర్వాత మనం తీసుకునే క్లాత్ కూడా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఈ వడియాల్ని ఇంకొక రోజు ఎండలో పెట్టామంటే చక్కగా మనకి బాగా ఎండిపోతాయి. నాకు 2 రోజులకే ఈ విధంగా వడియాలు అన్నవి రెడీ అయిపోయాయి. ఒకవేళ మీకు 2 రోజులకి ఎండలేదనుకోండి, ఇంకొక రోజు ఎండలో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాం. వీటిని వేయించేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వీటిని వేయించాలి. అప్పుడే మనకి బాగా పొంగుతాయి. చూడండి, చాలా పెద్ద సైజులో చక్కగా పొంగుతున్నాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుతుంది. వీటిని గాలి తగలని డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే మనకి 2 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి. ఈ కొలతలతోటి మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.